గుడ్ మార్నింగ్ పిల్లలు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి ఎంత వందనాలు. ఇంతవరకు దేవుడు మనల్ని కాపాడిండు. మరి మనము లెసన్లోనికి వెళ్ళకముందు ఒక ప్రేయర్ చేసుకుందాము. 2 weeks బ్యాక్ మన సిటీలో ట్విన్ సిటీస్ వి ఎక్స్పీరియన్స్డ్ స్మాల్ ఎర్త్క్వేక్ 5.3. దానికంటే ఎక్కువ వస్తే కదా పిల్లలు ఒకసారి ఆలోచించండి, దానికంటే ఎక్కువ వస్తే ఎంత భయంకరమైన పరిస్థితి మనకు ఉంటుండే కదా. కాబట్టి దేవుడు ఎంతగా మనల్ని కాపాడుతూ ఉన్నాడు. మరి మనం దేవునికి థ్యాంక్స్ చెప్పాలన్నమాట. ప్రతిసారి దేవుని మందిరానికి వచ్చినప్పుడల్లా దేవునికి థ్యాంక్స్ చెప్పాలా, వర్షిప్ చేయాలా, దేవుణ్ణి పాటలతో దేవుణ్ణి మరి స్తుతించాలన్నమాట. మనం ప్రేయర్ చేసుకొని లెసన్లోనికి వెళ్దాం. మహాపరిశుద్ధుడైన ప్రేమగల మా పరలోకపు తండ్రి, నీకు వందనాలు. మరి ఒక సమయాన తండ్రి, మరి లాస్ట్ మంత్ ఆఫ్ ద ఇయర్లోనికి మమ్మల్ని తెచ్చినారు. ఇన్ని రోజులు కూడా మమ్మల్ని కాపాడినారు. మరి ఆ యొక్క ఎర్త్క్వేక్ ఎక్కువ రాకుండా మరి సహాయం చేసినారు. నీకెంతో వందనాలు నాయన. మరి మేము మంచోళ్ళం అని కాదు, కానీ మీరు మా పట్ల ఎంతో ప్రేమ కలిగి ఎంతో మరి యు ఆర్ షోయింగ్ యువర్ గ్రేస్, యువర్ మర్సీ టువర్డ్స్ అస్ నాయన. నీకు ఎంతో వందనాలు చెల్లిస్తూ మరి ఈ యొక్క లెసన్ నేర్చుకుంటున్న ప్రతి బిడ్డను మీరే జ్ఞాపకం చేసుకొని మనం వేడుకుంటూ డానియల్ ఈ యొక్క లెసన్ చూసుకుంటుండగా సహాయం దయచేయమని యేసయ్య పరిశుద్ధమైన మనం ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. డానియల్ ఫస్ట్ చాప్టర్, దానియేలు మొదటి అధ్యాయము. జూడా కింగ్స్ ఎండ్ మనము చూసుకున్నాం. ఏ విధంగా జూడా కింగ్స్ అందరు కూడా ఎండ్ అయిపోయినారు. కింగ్ జోసయ్య మరి బ్యాటిల్ లోపల చంపబడ్డాడని మనకు తెలుసు కదా. సో జోసయ్య చనిపోయిన తర్వాత జెహోయా హ్యాజ్, ఆయన కుమారుడు అనమాట, హిస్ సన్ జెహోయా హ్యాజ్ వాజ్ మేడ్ కింగ్. అప్పుడు కింగ్ ఆఫ్ ఈజిప్ట్ వచ్చి మరి జెహోయా హ్యాజ్ను దింపేస్తాడు అనమాట. దింపేసి మరి జెహోయా కిమ్ ఆయన బ్రదర్ అనమాట, జోసయ్య ఇంకొక సన్ను మరి కింగ్గా చేస్తాడనమాట. అప్పుడు కింగ్ ఆఫ్ బ్యాబిలాన్ అండ్ కింగ్ ఆఫ్ ఈజిప్ట్కు వాళ్ళకు వార్ ఉంటుంది అనమాట ఎప్పుడు. సో కింగ్ ఆఫ్ బ్యాబిలాన్ వచ్చేసి ఈ కింగ్ ఆఫ్ ఈజిప్ట్ ఎవరినైతే కింగ్గా చేసిండో ఆ జెహోయా కిమ్ను కింగ్ ఆఫ్ బ్యాబిలాన్ తీసుకొని వెళ్ళిపోతాడు అనమాట. నెబుకద్నెజర్ వాళ్ళ దేశానికి తీసుకొని వెళ్ళిపోతాడు అనమాట. ఇప్పుడు ఇవన్నీ కూడా మనము ఆల్ డానియల్ ఫస్ట్ చాప్టర్ అక్కడ ఎప్పుడు జరుగుతుందంటే 2 Chronicles 36 chapter 6th verse, తర్వాత 2 Kings 24 chapter 1st verse జరుగుతున్నాయి అనమాట ఈ యొక్క విషయాలన్నీ కూడా డానియల్ ఫస్ట్ చాప్టర్వి. సో మనము చెప్పుకోవచ్చు డానియల్ జోసయ్య ఎప్పుడైతే మరి కింగ్గా ఉండేనో అప్పుడే పుట్టిండు. మరి జోసయ్య ఎప్పుడైతే మరి అక్కడ యూదా దేశం లోపల మరి దేవుని మందిరానికి వెళ్ళకుండా అన్ని బలులు అర్పిస్తూ ఉన్నారన్నమాట. అన్య దేవునులకు బలులు అర్పిస్తూ ఉన్నారు. ఆ ఆల్టర్స్ని అన్నిటిని కూడా పడగొట్టేస్తాడు. మరి దేవుని మందిరం అంతటినీ కూడా శుభ్రం చేస్తారు. మరి దేవుని మందిరంలో మంచిగా పాస్ ఓవర్ అనేది, పస్కా అనేది కూడా జరిపిస్తారు అనమాట జోసయ్య. సో ఆ రిఫార్మ్స్ చేసినప్పుడు ఈ డానియల్ పెరుగుతున్నాడు అనమాట ఆ కాలంలో. అంతేకాకుండా మరి అక్కడ జెరమయా ప్రాఫిట్ కూడా ఉండే అనమాట ఆ కాలంలో. సో జెరమయా ప్రాఫిట్ చెప్పేటివి కూడా మరి డానియల్ మరి వినింటాడు అని కూడా మనము చెప్పుకోవచ్చు అనమాట. సో నెబుకద్నెజర్ మరి అందరినీ అంటే యూదా దేశాన్ని మరి జూడా నేషన్ చుట్టూ మరి ఆయన యొక్క బిసిజ్ చేస్తారనమాట. అంటే దాని చుట్టుముట్టు దాన్ని పట్టేసుకుంటాడు అనమాట వచ్చి. ఎందుకంటే నెబుకద్నెజర్ వాజ్ వరల్డ్ పవర్ అనమాట. అప్పుడు బ్యాబిలాన్ వాజ్ వరల్డ్ పవర్, అంటే అన్ని దేశాల కంటే చాలా గ్రేట్ నేషన్ ఉండే అనమాట. మరి ఈ రోజులలో అమెరికా దేశం అంటే అందరూ చాలా గ్రేట్ అంటారు కదా, అదేవిధంగా బ్యాబిలాన్ ఆ దినాలల్లో చాలా గ్రేట్ నేషన్ ఉండే అనమాట. సో ఆయనకు చాలా పవర్ అనమాట. సో ఇక్కడ యూదా దేశాన్ని వచ్చి అందులో ఉండే వారందరినీ చాలామంది వైస్ పీపుల్, తర్వాత బ్యూటిఫుల్ లేడీస్, ఇలాంటి వారందరినీ కూడా తీసుకొని వెళ్ళిపోతాడు అనమాట. అంతేకాకుండా హౌస్ ఆఫ్ గాడ్, దేవుని మందిరంలో టెంపుల్ ఆఫ్ గాడ్ ఉండే దాని లోపల ఉండే వెసల్స్ అన్నీ కూడా తీసుకొని వెళ్ళిపోయి మరి ఆయన దేవుని గుడిలో పెడతారు అనమాట. బెల్ అనే దేవుణ్ణి పూజిస్తారు బ్యాబిలోనియన్స్. సో వాని దేవుని గుడిలో ఆ యొక్క దేవుని మందిరంలో ఉండే వెసల్స్ అన్నీ కూడా తీసుకొని వెళ్ళిపోతాడు అనమాట. సో ఆ కాలంలో డానియల్ కూడా మరి తీసుకొని వెళ్ళిపోబడతాడు అనమాట, బ్యాబిలాన్కు వెళ్ళిపోతాడు ఇప్పుడు డానియల్. కింగ్ ఆఫ్ బ్యాబిలాన్ నెబుకద్నెజర్ మరి ఆయన దగ్గర పనిచేసేవారిని అష్పెనాజ్ అనే వ్యక్తిని పిలిచాడనమాట. పిలిచి నువ్వు చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్ నుండి నువ్వు మంచి, అంటే వాళ్ళు రాయల్ పీపుల్ అయి ఉండాలా, చాలా బీద వాళ్ళు కాదు, చాలా రిచ్ పీపుల్ అయి ఉండాలా, కింగ్ సీడ్ అలాంటి వాళ్ళు ఉండాలన్నమాట. అలాంటి వారి లోపల మరి ఎవరైతే చాలా స్మార్ట్, మంచి గుడ్ లుకింగ్, అంతేకాకుండా చాలా తెలివిమంతులు అనమాట,
కన్నింగ్ ఇన్ నాలెడ్జ్, అండర్స్టాండింగ్ సైన్స్, ఇవన్నీ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దేశంలో ఒకవేళ ఐఏఎస్ ఆఫీసర్స్ అని అనమాట, వాళ్ళు ఎన్నో మంచి ఎగ్జామ్స్ రాసుకుంటా వాళ్ళు హై ర్యాంక్లో ఉంటారనమాట ఐఏఎస్ ఆఫీసర్స్. లైక్ పిఏ టు పిఎం, అంటే పర్సనల్ అసిస్టెంట్స్ టు ప్రైమ్ మినిస్టర్, లేకుంటే గవర్నర్, చీఫ్ మినిస్టర్, వీళ్ళకు కొంతమంది పిఏస్ ఉంటారు అనమాట. వాళ్ళందరూ కూడా హైలీ క్వాలిఫైడ్, హై ర్యాంక్లలో ఉండే వాళ్ళు అనమాట. అలాంటి పిల్లలను నువ్వు కొంతమందిని సెలెక్ట్ చేయి అని చెప్తాడనమాట రాజు అష్పెనాజ్కు. సో వాళ్ళకు అంతేకాకుండా వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళకు ఎవ్రీడే మంచి కింగ్స్ మీట్ ఇవ్వాలా, మరి రాజు తాగే వైనే ఇవ్వాలా వాళ్ళకు. ఎంత చక్కగా అంటే వాళ్ళు ఎంత మంచిగా స్మార్ట్గా కనిపించాలా అని చెప్తాడనమాట. సో అందులోపల డానియల్, హననయ, మిషాయల్, అజరయ అనే వాళ్ళను తీసుకొని వస్తారనమాట. తీసుకొని వచ్చినప్పుడు మరి వాళ్ళకు వేరే పేర్లు ఇవ్వబడ్డాయి అనమాట. ఏం పేర్లు అంటే బెల్తెషాజర్, డానియల్కు బెల్తెషాజర్ అని. బెల్తెషాజర్ అంటే వాళ్ళ దేవుని పేరు అనమాట అది. అంతేకాకుండా మరి హననయకు షడ్రక్ అని, మరి మిషాయల్కు మెషక్ అని, అజరయ్యకు అబెద్నగో అని, ఈ విధంగా వాళ్ళ దేవుళ్ళ పేర్లు ఇస్తారనమాట. కానీ వీళ్ళకు ఇష్టం లేదు కదా, అలాంటి పేర్లు వీళ్ళకి ఇష్టం లేదు. కానీ మరి వాళ్ళు బాబిలోన్లో ఉన్నారు కాబట్టి అలాంటి పేర్లతోనే వాళ్ళు పిలుస్తుంటారు అనమాట. సో ఈ విషయాలన్నీ కూడా డానియల్కు వీళ్ళకి తెలిసిపోతుంది. వీళ్ళకు కింగ్స్ మీట్ ఇవ్వాలా, తర్వాత వీళ్ళు కింగ్ తాగే వైన్ తాగాల అని చెప్పేసి ప్యాలెస్లోకి తీసుకొని వస్తారు కదా, ఆ ఫుడ్డే తినాలా వీళ్ళని తెలుసుకున్నారన్నమాట. సో అప్పుడు డానియల్ ఆయన హృదయంలో అనుకుంటాడనమాట, నేను మాత్రము కింగ్స్ మీట్ తినను, నన్ను నేను మరి డిఫైల్ చేసుకున్నాను. అంటే డిఫైల్ అంటే అన్క్లీన్ అయిపోతాను అనమాట నేను ఒకవేళ గిన ఈ బాబిలోన్ ఫుడ్ తింటే గిన. ఎందుకంటే వీళ్ళందరూ వాళ్ళ దేవుళ్ళకి అర్పిస్తారు కదా, దేవుళ్ళకి అర్పించిన ఫుడ్ నేను తినకూడదు అని ఆయన హృదయంలో పర్పస్ చేసుకున్నాడు అనమాట. ఆయననే కాకుండా ఆయన ఫ్రెండ్స్ కూడా ఆయన ఎంబడి ఉండే హననయ, మిషాయల్ అండ్ అజరయ్య వీళ్ళు కూడా అనమాట అని అనుకోవచ్చు అనమాట. ఇక్కడ లేదు కానీ మనము ఆ విధంగా కూడా అనుకోవచ్చు అనమాట. సో వాళ్ళ హృదయాలలో పర్పస్ చేసుకున్నారు, మేము డిఫైల్ చేసుకోము మమ్మల్ని మేము అని అనుకొని అప్పుడు అష్పెనాజ్కు చెప్తారన్నమాట, ప్లీజ్ మాకు మాత్రం ఈ ఫుడ్ ఇవ్వకు అని చెప్తే అష్పెనాజ్ అంటాడు, అయ్యో నేను రాజుకు నేను భయపడే వ్యక్తిని నేను, నన్ను మళ్ళీ జాబ్ నుండి తీసేస్తాడు కదా, మరి ఆ విధంగా కాదు, నేను మీకు ఈ ఫుడ్ ఇస్తా అంటే ప్లీజ్ మాకు ఆ విధంగా వద్దు అని, మేము డిఫైల్ అయిపోతాం, మేము దేవుని బిడ్డలం అని అక్కడ చెప్తారనమాట. అప్పుడు మరి డానియల్, హననయ, మిషాయల్, అజరయ్య ఏమంటారంటే, జస్ట్ నువ్వు ఒక 10 రోజులు చూడు, మాకు ఈ ఫుడ్ పెట్టి మాకు 10 రోజులు చూడు, జస్ట్ మాకు పల్సెస్ ఇవంతే, మాకు జస్ట్ పప్పులు అలాంటివి నీళ్లు తాగుతాం మేము అంతే. లైక్ పప్పులు అంటే రాజ్మా అనేది ఉంటుంది, అలాంటివి ఉంటాయి కదా. సో మంచి పల్సెస్ మాత్రమే ఇవ్వు మాకు, కానీ మేము మాత్రం ఈ కింగ్స్ మీట్ తినమని వాళ్ళు ఖచ్చితంగా చెప్పినప్పుడు, మాకు 10 days ఇవ్వు, మరి 10 days టెస్ట్ చేయి, మేము ఏ విధంగా కనిపిస్తామో, మేము చిక్కిపోతామా లేకుంటే మంచిగా కనిపిస్తామా నువ్వే చూడు అని చెప్పి అంటారన్నమాట. అన్నప్పుడు సరే అని చెప్పేసి ఇంకా ఆయన ఆ 10 days కూడా వాళ్ళకు ఆ విధంగా వాళ్ళు చెప్పినట్లే ఆ విధంగా చేస్తామని చేసినప్పుడు 10 days తర్వాత చూస్తే మరి ఈ నలుగురు మాత్రము మంచిగా చూడడానికి వాళ్ళ ఫేసెస్ గ్లో అవుతున్నాయి, మంచిగా లావుగా అయిపోయినారంట వాళ్ళు. ఆ పల్సెస్ తినేసి చాలా మంచిగా ఉన్నారనమాట. అష్పెనాజ్కే ఒకవేళ ఆయననే వండర్ అయింటాడు, ఏందిది అని చెప్పేసి అనుకోవచ్చు కదా. అయితే మరి ఈ నలుగురు వ్యక్తులకు దేవుడంట చాలా మంచి జ్ఞానం ఇచ్చిండంట, మరి మంచి అంటే స్కిల్ ఇచ్చిండనమాట. ఏదైనా నేర్చుకోగలుగుతున్నారు వీళ్ళు. ఆ కాల్డియన్స్ లాంగ్వేజ్ కూడా త్వరగా పట్టేస్తున్నారు. మరి అంతేకాకుండా విజన్స్, డ్రీమ్స్ వీటిలో కూడా మంచి అండర్స్టాండింగ్ ఉన్నదనమాట వీళ్ళకు. సో ఇంకా ఎండ్ ఆఫ్ ద డేస్ వచ్చేసినమాట. ఇంకా రాజు ఎన్ని రోజులు వీళ్ళకు ఆ కింగ్స్ మీట్ పెట్టమన్నాడో ఆ ఎండ్ ఆఫ్ ద ఇవి వచ్చేసినమాట, పీరియడ్ వచ్చేసిన తర్వాత ఇంకా నెబుకద్నెజర్ వాళ్ళందరినీ తీసుకొని రండి నా ముందలకు అని చెప్పినప్పుడు అందరు కూడా వస్తారనమాట. మరి రాజు ముందుకు వస్తారనమాట. సో రాజు ఎప్పుడైతే వాళ్ళందరినీ టెస్ట్ చేస్తాడో, డానియల్, హననయ, మిషాయల్, అజరయ్య మాత్రము అందరికంటే
ఎక్సెల్ అయిపోయినారు అనమాట. వాళ్ళు విజ్డమ్ అండర్స్టాండింగ్ లోపల వాళ్ళు చాలా గ్రేట్ అయిపోయినారు అనమాట. వాళ్ళందరికంటే కూడా 10 times బెటర్గా ఉండేనంట. మెజిషియన్స్, అస్ట్రాలజర్స్ చాలామంది వచ్చిండ్రు అనమాట. ఆ కాంటెస్ట్ అనొచ్చు మనము, దానికి వచ్చిండ్రు అనమాట. సో వీళ్ళు నలుగురు మాత్రము అన్నిట్లో కూడా చాలా గ్రేట్ అయిపోయినారు. కాబట్టి కింగ్ వీళ్ళ నలుగురిని కూడా చూస్ చేసుకుంటారు అనమాట. ఆయన ప్యాలెస్ లోపల పనిచేయడానికి, ఆయన అడ్మినిస్ట్రేషన్ లోపల వీళ్ళు చాలా గ్రేట్ పీపుల్గా ఉండడానికి వీళ్ళను సెలెక్ట్ చేసుకుంటాడు అనమాట. ఆ విధంగా డానియల్ ఇంకా ఎన్నో రోజులు అనమాట. మరి కింగ్ సైరస్ వచ్చే వరకు కూడా, కింగ్ నెబుకద్నెజర్ వెళ్ళిపోయి తర్వాత ఇంకా కింగ్ సైరస్ వచ్చే వరకు కూడా మరి డానియల్ మాత్రము అదే విధంగా ఆ యొక్క అడ్మినిస్ట్రేషన్లో ఉండే అనమాట. బాబిలాన్ గవర్నమెంట్ లోపల మెయిన్ పొజిషన్స్ లోపల వీళ్ళు ఉండే అనమాట. కాబట్టి ఇంకా డానియల్ గురించి మనము ఇంకా ముందు లెసన్స్ లోపల మనం ఇంకా చూసుకుందాము. అంతవరకు దేవుడు మనకు సహాయం చేయను గాక. Shine
పాట చూసి ఎంజాయ్ చేసిండ్రు అనుకుంటున్నా. మరి డానియల్ లెసన్లో మనం ఒక 2 పాయింట్స్ తీసుకుందాము. డానియల్ అండ్ హిస్ ఫ్రెండ్స్ వాళ్ళు ఏ విధంగా మేము కింగ్స్ మీట్ తినము అని చెప్పిండ్రు. వాళ్ళు రిబెల్ చేయలేదు, కానీ వాళ్ళు దేవునికి మరి ఫెయిత్ఫుల్గా కనిపించడానికి ఆ విధంగా చెప్పిండ్రు అనమాట. రిబెల్ చేయకుండా మేము వెజిటబుల్స్ తింటాము అని చెప్పిండ్రు. ఓకే, సో లెవిటికస్ 11th చాప్టర్లో వాళ్ళకి రూల్స్ ఉన్నాయన్నమాట, ఏమి తినాలా ఏమి తినకూడదని. కాబట్టి దాని ప్రకారంగా వాళ్ళు ఆ విధంగా వాళ్ళు చెప్పిండ్రు అనమాట. కానీ వాళ్ళు అట్ ద ఎండ్ వాళ్ళు చూస్తే 10 times బెటర్గా ఉండే అని చూస్తున్నాం కదా. వాళ్ళు డిసైడ్ చేసిండ్రు అనమాట, మేము మరి ఈ యొక్క బాబిలాన్ కల్చర్ ప్రకారంగా, బాబిలాన్ వేస్ ప్రకారంగా మేము ఉండము, విగ్రహాలకు పెట్టింది మేము తినము అని వాళ్ళు ఒక డెసిషన్ చేసుకుంటారు అనమాట. సో మనం కూడా పిల్లలు, మీరు కూడా చిన్నప్పుడే మరి ఎన్నో టీవీలలో షోస్ చూస్తూ ఉన్నారు, ఎన్నో గేమ్స్ ఆడుతూ ఉన్నారు. ఏవి చూడాలా ఏవి చూడకూడదు, ఏవి చేయాలా ఏవి చేయకూడదు, ఏ గేమ్ ఆడాలా ఏవి గేమ్ ఆడకూడదు. చాలా మటుకు గన్స్తో షూట్ చేసుకునే గేమ్స్ ఉన్నాయి. పిల్లలు చాలా కేర్ఫుల్. సో ఎప్పుడైతే మీరు గన్తో ఒకరికొకరు, అది నిజమైనది షూటింగ్ కాకున్నా కానీ మీ మైండ్ సెట్ చేంజ్ అయిపోతుంది అనమాట. సో మీ లోపల లవ్ అనేది ఉండదు అనమాట, హేట్రెడ్ అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి పిల్లలు ఇలాంటివన్నీ కూడా మనము కేర్ఫుల్గా ఉండాలన్నమాట. ఈ లోకం మనలను, సైతాన్ చాలా క్లెవర్గా మనలను దేవుని నుండి దూరం తీసుకొని వెళ్ళిపోవడానికి ట్రై చేస్తూ ఉన్నాడు అనమాట. కాబట్టి పిల్లలు బీ కేర్ఫుల్. అండ్ వన్ మోర్ థింగ్, వాళ్ళు వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్లో కూడా వాళ్ళు ఎక్సెల్ అయినారంట. వాళ్ళు అందరికంటే మెజిషియన్స్ కంటే, అస్ట్రాలజర్స్ కంటే వాళ్ళు చాలా గ్రేట్ ఉండేదంట, ఎక్సెల్ అయినారంట. సో మనం కూడా మరి మన యొక్క డే టు డే స్టడీస్లలో కూడా మీరు దేవునికి మంచి పేరు తేవాలి. దేవుని బిడ్డలు ఎంత గ్రేట్, ఎంత స్మార్ట్ అని చెప్పాలన్నమాట, అంత చక్కగా చదువుకోవాలన్నమాట. అట్ ద సేమ్ టైం వాళ్ళు దేవునికి ఎంతో నమ్మకముగా, దేవునికి ప్రేమ కలిగి ఉండే అనమాట. దే షోడ్ దేర్ అలిజెన్స్ టు గాడ్ అనమాట. సో కాబట్టి ఆ విధంగా మనము ఈ లోకంలో ఉన్నప్పటికీ మరి లోకస్తులతో మనము వెళ్ళకుండా దేవునికి ఇష్టకరమైన బిడ్డలంగా జీవించడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక.